హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ కనకమ్మయ్యూన్. ఇవాల్టి కంటెంట్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే కాంపిటేటివ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు, అలాగే సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి అయినా ఈ బుక్స్ని పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది. ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో BRAONSC టైప్ చేశాక ఇంటర్ఫేస్ అనేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఏం చేస్తారంటే క్లోజ్ అవుతుంది. ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే 3 లైన్స్ కనబడుతుంది కదా రైట్ సైడ్లో, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి డౌన్ చేయండి. డౌన్ చేశాక ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్ కోర్స్ మెటీరియల్ అనేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే అప్లై ఫర్ గ్రూప్స్ బుక్స్ అని ఉంది కదా, బుక్స్ అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా. అప్లికేషన్ ప్రింట్అవుట్స్ గ్రూప్స్ అంటే మనం ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం ఉంది. పీ పేమెంట్ చేసుకోవాలి. పీ పేమెంట్ చేశాకే బుక్స్ వస్తాయి. ఓకేనా, డిస్పాచ్ అవుతాయి అక్కడ. లేదంటే ఎలా అంటే యూనివర్సిటీకి వెళ్ళి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో ఎలా అంటే పోస్టల్ ద్వారా అయినా కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు. డౌన్లోడ్ ఫీ పేమెంట్ రిసీవ్డ్ ఫర్ గ్రూప్స్ బుక్స్ ఎలా అంటే అలాగా. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేశాక మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇలా అప్లికేషన్ ఓపెన్ అయ్యాక ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అన్ని మన డీటెయిల్స్ ఇవ్వాలి. స్టేటు, మండలు, స్ట్రీట్ లైన్, ఇంకా హౌస్ నెంబరు, డిస్టిక్, పిన్ కోడ్ అన్నీ ఇచ్చాక ఇక్కడ కింద చూస్తే రిసీవ్ మెటీరియల్ అనేసి ఉంది కదా, నీకు ఎలా కావాలి అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారానా, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి యూనివర్సిటీలో లేదా కాలేజీలో తీసుకుంటావా అనేసి ఇక్కడ ఓన్లీ యూనివర్సిటీ అనేసి అన్నారు. ఎలా కావాలంటే అలాగా ఇక్కడ పోస్టల్ అనేసి ఇలా చేశాక ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ కావాలి అనేసి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ కల్చర్ 350 ఉంది. అలాగే సెకండ్ వచ్చేసి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్స్ ఉంది 300 అంట. ఓకేనా. థర్డ్ వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్ 300 వచ్చేసి. ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్ 150 అంట. ఫిఫ్త్ వచ్చేసి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంది కదా ఇక్కడ. మీకు నేను అయితే అన్నీ కావాలనేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బెటర్ బుక్స్ అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఒకటి కావాలంటే ఒకటి, అన్నీ అంటే అన్నీ. ఇక్కడ క్లిక్ చేశాక ఇలా అయ్యాక ఏంటంటే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్లై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది అప్లికేషన్ స్టేటస్. ఇలా అప్లికేషన్ స్టేటస్ని ఒక కాపీ తీసుకోవాలి. మన మొబైల్లో కూడా చేయొచ్చు ఈ ప్రాసెస్. ఓకేనా. అన్నీ తీసుకున్నాక ఇక్కడ ఏంటంటే ప్రింట్ తీసుకొని అయితే ఉంచుకోండి. మొబైల్లో PDF ద్వారా కన్వర్ట్ అవుతుంది కదా, అలా తీసాక మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అది చేశాక కాపీ పేస్ట్ చేశాక బ్యాక్ వచ్చేసాక ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంతకుముందు చేసినట్టు ఇక్కడ కూడా చేయొచ్చు. అలాగే ఇంకో ప్రాసెస్ చెప్తాను, ఇక్కడైనా చేయొచ్చు పీ పేమెంట్ అనేది. ఇక్కడ క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయ్యాక ఏం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, అప్లికేషన్ నెంబర్ని పేస్ట్ చేయండి. వచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ని పేస్ట్ చేశాక సబ్మిట్ అనేసి టైప్ చేస్తే ఇంకా ఏం చేస్తారంటే 1600 అనేసి ఉంది. నేమ్ ఉంది, అప్లికేషన్ నెంబర్ ఉంది, అండ్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్ ఉంది, కాంపిటేటివ్ బుక్స్ ఉంది కదా, కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అది ఏం చేస్తుందంటే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేశాక ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరికైనా తెలుసు. ఓకేనా. అన్ని ఆప్షన్స్ అక్కడ ఇచ్చినటువంటి సీక్రెట్ కోడ్, యువర్ నేమ్ అండ్ ఎక్స్పైరీ డేట్, కార్డ్ నెంబర్ అవన్నీ ఇచ్చాక పే చేస్తే మీకు ఆన్లైన్లో మీరు పే చేసాకే బుక్స్ అనేది డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ కనకమ్మయ్యూన్. ఇవాల్టి కంటెంట్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే కాంపిటేటివ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇందులో ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు, అలాగే సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి అయినా ఈ బుక్స్ని పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది. ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి.
ఇలా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో BRAONSC టైప్ చేశాక ఇంటర్ఫేస్ అనేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఏం చేస్తారంటే క్లోజ్ అవుతుంది. ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ 3 లైన్స్ కనబడుతుంది కదా రైట్ సైడ్లో, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి డౌన్ చేయండి. డౌన్ చేశాక ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్ కోర్స్ మెటీరియల్ అనేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే అప్లై ఫర్ గ్రూప్స్ బుక్స్ అని ఉంది కదా, బుక్స్ అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా. అప్లికేషన్ ప్రింట్అవుట్స్ గ్రూప్స్ అంటే మనం ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం ఉంది. పీ పేమెంట్ చేసుకోవాలి. పీ పేమెంట్ చేశాకే బుక్స్ వస్తాయి. ఓకేనా, డిస్పాచ్ అవుతాయి. అక్కడ లేదంటే ఎలా అంటే యూనివర్సిటీకి వెళ్ళి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో ఎలా అంటే పోస్టల్ ద్వారా అయినా కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు. డౌన్లోడ్ ఫీ పేమెంట్ రిసీవ్డ్ ఫర్ గ్రూప్స్ బుక్స్ ఎలా అంటే అలాగా. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేశాక మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇలా అప్లికేషన్ ఓపెన్ అయ్యాక ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అన్ని మన డీటెయిల్స్ ఇవ్వాలి. స్టేటు, మండల్, స్ట్రీట్ లైన్, ఇంకా హౌస్ నెంబరు, డిస్టిక్, పిన్ కోడ్ అన్నీ ఇచ్చాక ఇక్కడ కింద చూస్తే రిసీవ్ మెటీరియల్ అనేసి ఉంది కదా, నీకు ఎలా కావాలి అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారానా, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి యూనివర్సిటీలో లేదా కాలేజీలో తీసుకుంటావా అనేసి ఇక్కడ ఓన్లీ యూనివర్సిటీ అనేసి అన్నారు. ఎలా కావాలంటే అలాగా ఇక్కడ పోస్టల్ అనేసి ఇలా చేశాక ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ కావాలి అనేసి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ కల్చర్ 350 ఉంది. అలాగే సెకండ్ వచ్చేసి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్స్ ఉంది 300 అంట. ఓకేనా. థర్డ్ వచ్చేసి ఎకనామీ అండ్ డెవలప్మెంట్ 300 వచ్చేసి. ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్ 150 అంట. ఫిఫ్త్ వచ్చేసి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంది కదా. ఇక్కడ మీకు నేను అయితే అన్నీ కావాలనేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బెటర్ బుక్స్ అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఒకటి కావాలంటే ఒకటి, అన్నీ అంటే అన్నీ. ఇక్కడ క్లిక్ చేశాక ఇలా అయ్యాక ఏంటంటే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అప్లై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది అప్లికేషన్ స్టేటస్. ఇలా అప్లికేషన్ స్టేటస్ని ఒక కాపీ తీసుకోవాలి. మన మొబైల్లో కూడా చేయొచ్చు ఈ ప్రాసెస్. ఓకేనా. అన్నీ తీసుకున్నాక ఇక్కడ ఏంటంటే ప్రింట్ తీసుకొని అయితే ఉంచుకోండి. మొబైల్లో PDF ద్వారా కన్వర్ట్ అవుతుంది కదా. అలా తీసాక మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ చేశాక కాపీ పేస్ట్ చేశాక బ్యాక్ వచ్చేసాక ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంతకుముందు చేసినట్టు ఇక్కడ కూడా చేయొచ్చు. అలాగే ఇంకో ప్రాసెస్ చెప్తాను, ఇక్కడైనా చేయొచ్చు పీ పేమెంట్ అనేది. క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయ్యాక ఏం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, అప్లికేషన్ నెంబర్ని పేస్ట్ చేయండి. వచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ని పేస్ట్ చేశాక సబ్మిట్ అనేసి టైప్ చేస్తే ఇంకా ఏం చేస్తారంటే 1600 అనేసి ఉంది. నేమ్ ఉంది, అప్లికేషన్ నెంబర్ ఉంది, అండ్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్ ఉంది, కాంపిటేటివ్ బుక్స్ ఉంది కదా, కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా. క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అది ఏం చేస్తుందంటే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేశాక ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరికైనా తెలుసు. ఓకేనా. అన్ని ఆప్షన్స్ అక్కడ ఇచ్చినటువంటి సీక్రెట్ కోడ్, యువర్ నేమ్ అండ్ ఎక్స్పైరీ డేట్, కార్డ్ నెంబర్ అవన్నీ ఇచ్చాక పే చేస్తే మీకు ఆన్లైన్లో మీరు పే చేసాకే బుక్స్ అనేది డిస్పాచ్ అవ్వడం